ఇతర రాష్ట్రాల నుండి రైలులో మార్కాపురం చేరుకుంటున్న భక్తులు శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వస్తున్నప్పటికీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వెళ్లేందుకు మార్కాపురం రైల్వే స్టేషన్ చేరుకుంటున్న భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. శ్రీశైలం వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి ఉండడంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనంగా భావిస్తున్న కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుండి ఒక్కొక్కరికి 500 రూపాయలకు పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలోని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు నిలిపి ఉంచి ఏకంగా బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులను తమ వాహనాల్లోకి ఎక్కించుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయడంతో పాటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీశైలానికి తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు తగిన స్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని ప్రయాణికులు తెలుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని వారికి అనుగుణంగా శ్రీశైలానికి అదనపు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ ప్రాంగణానికి సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలిపి ప్రయాణికులను తరలించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, ప్రయాణికుల సంఖ్య తదితర అంశాలపై తనిఖీ నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ వాహనదారులకు అధికారులు సహకరిస్తున్నారంటూ కొందరు ప్రయాణికులు ఆరోపణ చేస్తున్నారని ఈ ఆరోపణపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రయాణికుల సంఘం నాయకులు కోరారు. ఆరోపణకు ఆధారాలు లేకుండా వాటిని వాస్తవాలుగా పరిగణించలేమని అధికారులు సమగ్రంగా విచారణ చేసి నిజాలు తేల్చాలని వారు సూచించారు. ఇక్కడైనా శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.